ఎవరో ఒంటరిగా ఒకరు ఉన్నారని తెలిసింది. హలో, ఉన్నారు ఎవరైనా? లోపల దూరడానికి కూడా అవ్వలేదు. ఈ గిన్నెలు మీవేనా? ఎవరు మీరు కొన్నవా లేకపోతే బయట ఎవరు తెచ్చిచ్చినవా? ఈ గిన్నెలు మీవేనా? ఎండ వచ్చినా వాన వచ్చినా ఇక్కడే ఉంటారు. టిఫిన్ చేయలేదా? ఏ వెళ్ళలేదు, ఇక్కడ ఉండమంటే ఉన్నాను. మన వాళ్ళు వస్తున్నారు చెకింగ్. ఓ, మా కోసం ఉండిపోయావా? కొంచెం అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా? నెమ్మదిగా వెళ్తాను. నెమ్మదిగా రండి. అయితే మీ పేరేంటి? సూర్యబాబు అండి. సూర్యబాబు గారు, ఇక్కడికి ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు? ఇక్కడ నుంచి 4 సంవత్సరాలు. 4 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అంటున్నాను. ఎందుకంటే మరి నాకు ఎవరు లేదు, నేను ఒక్కనే ఉంటున్నాను, అందుకే ఇక్కడ ఉంటున్నాను. పదే వెళ్ళిపోదాం. వైజాగ్లో బోల్డ్ మంది ఉన్నారు, మీకు తోడు ఉంటారు. అక్కడికి తీసుకెళ్ళిపోతాను. వెళ్ళిపోదామా? బాగా నవ్వుతున్నారు. ఏం లేదు, నేను ముసలిని అయిపోయాను, నేను ఎక్కడికి రాలేను, ఎక్కడ ఉన్నాను. ముసలి అయ్యారు కాబట్టి తీసుకుని వెళ్తాను అంటున్నాను. మీరు అన్ని పని చేసి మీ అంతటి మీరు బ్రతకగలిగితే ఎవరు తీసుకెళ్ళరు. తాతయ్య మీ పేరేంటి? సూర్యబాబా. మరి భోజనం అది ఎలా వస్తుంది మీకు? కనబడలేదు, తెప్పించుకుంటాను హోటల్ నుంచి. మీకు పళ్ళు లేవా? మొత్తం అన్నీ ఊడిపోయినాయా? రోజు చికెన్ తింటారంట. చికెన్ అంటే మెత్తని అంటే తింటారు. అయితే చికెన్ పళ్ళు ఊడిపోయిన చికెన్ అయితే తింటారు, ఒప్పుకున్నారు. నిన్న మొన్న ఫంక్షన్ వచ్చి ఉంటుంది కదా, ఫంక్షన్ వస్తుంది కదా, ఆ డబ్బులు ఏవి? ఆ డబ్బులు అప్పులు తెచ్చుంటాను నేను. హోటల్ గాడికి అప్పులు అవి తింటాయి. అని అవసరం అయితే డ్రింకులు కొట్టు, దోమ చక్రాలు, దోమ అగరబడులు, మరి ఇవన్నీ బట్టలు ఉతుక్కోవడానికి ఇవన్నీ ఉంటాయి కదా, సాకులు కానీ కావు. మరి అడిగి ఇస్తాను, అడుగుంటే అడిగి ఇస్తాను. తాతయ్య గారు, మీకు పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి ఎప్పుడైందండి, భార్య చనిపోయింది. భార్య చనిపోయారా? పిల్లలు లేరు. పుట్టలేదా? పుట్టక ముందే చనిపోయింది. మరి తర్వాత మీరు పెళ్లి చేసుకోలేదా? ఏంటి? అప్పుడు నాకు పిల్లలు అంటే చెల్లెలు తమ్ముళ్ళు ఉండేవారు. వాడు చిన్నప్పుడు వాళ్ళ బాధ్యతగా బాధ్యత పడిపోయింది. అందుగురించి ఆ సమస్య ఎదుర్కొంది. మీ తమ్ముడు పిల్లల్ని, మీ చెల్లెల పిల్లల్ని మీరు పెంచారా? తమ్ముడు చనిపోయారు, ఎవరు లేదు. ఇప్పుడు కాదు, అప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుని ఉండిపోయారు. మీరు మళ్ళీ పెళ్లి మీద ఆలోచన లేదు? అప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్న అమ్మాయికుడు, మా నాన్నకి ఏం తెలిసేది కాదు. మా నాన్నకి అమ్మాయికుడు. ఇదంతా బాధ్యత అంతా నాన్నే బయట చిన్నప్పుడే పడిపోతే ఇంకా నేను తెలుగు సమస్య దాని గురించి వెతుకోలేదు. పెంచుకునే ఎవరు అడిగిపోయారు, ఎవరు లేరు. ఇంకా నేను ఒక్కనే. మరి ఇప్పుడు మీరు పెంచిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? చనిపోయారు. తమ్ముడు వాళ్ళు చనిపోవడం కదా, తమ్ముడికి పిల్లలు ఉంటారు కదా. తమ్ముడు పిల్లలు వాళ్ళకి మనకి సంబంధం లేదు. ఇంకా వాళ్ళు ఎవరు వస్తారు, రాడు కదా. పెదనాన్న కదా మీరు, మీరు పెదనాన్న అవుతారు కదా. పెదనాన్న అవుతాను కానీ వాళ్ళకి ఉండాలి కదండి. పిల్లలు ఎవరు రారా? అయ్యో, వాళ్ళు ఏం పని చేస్తారు? డ్రైవర్లు వాళ్ళు డ్యూటీలు పోతుంటారు, ఒక దిక్కున ఉండరు, ఎక్కడ డ్యూటీ అంటారు. వాళ్ళు గొడవ ఏమీ లేదండి, ఏదో దీని మీద అలాగా ఆధారంగా ఏదో తెచ్చుకోవడం తిన్నాం. మరి నీకు బియ్యం అవి ఇస్తే వంట చేసుకోరేమో కదా మీరు? వంట కాలు చేసి రాలేదు కదండి. చేతికి వచ్చినా కాలు వచ్చినా పోగలను, కానీ ఏదో పని చేసినాక ఏం రావడం లేదు. ఒళ్ళంతా తిండిపోయా. మరి మాతో వచ్చేకూడదు? మాతో నీతి ఎలాగ వస్తుంది? అక్కడ మీరు వంట పని ఏం చేయొద్దు, అలా నెమ్మదిగా అలా తిరుక్కుంటూ భోజనం చేయొచ్చు. ఒక ఆశ్రమం ఉంటుంది, ఎక్కడి దగ్గర పెడతాం. పోనీ నేనైతే సరదాగా అన్నాను, ఎన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతానని. ఎలాగో వీళ్ళు రారని నేను అడుగుతున్నాను అనమాట. ప్రజెంట్ నాకైతే ఓన్గా ఆశ్రమం లేదు. వేరే ఎవరినైనా ఎక్కడైనా పెట్టాలన్నా కూడా దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చాలామంది నాకు కాల్ చేసి నన్ను ఎక్కడైనా పెట్టేయండి అమ్మా, నేను ఏదైనా ఆశ్రమంలో ఉంటానని చెప్పి చాలామంది కాల్ చేస్తున్నారు. ప్రజెంట్ నాకు కనుక ఆశ్రమం ఉందనుకోండి, నిజంగా ఒక 10 మందికి షెల్టర్ ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీలో కొంతమందినైనా నేను తీసుకుంటాను. ప్రజెంట్ వీళ్ళని అంటే మీరు అంటూ ఉంటారు వీడియోలు చూసి, వీళ్ళని ఎక్కడైనా ఆశ్రమంలో పెట్టచ్చు కదా, ఊరికి అలా వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తున్నారని చాలామంది అంటారు కదా. సో వాళ్ళకి చెప్పడం కోసమని వీళ్ళు ఎలాగూ తీసుకెళ్ళినా కూడా రారు. ఒకవేళ ఉన్నా కూడా 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేరు. వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. ఇక లుంగి కడతారు కదా, ఇక మీకు లుంగి, ఇది
టవల్ లుంగిని మీరు ప్రజెంట్ బట్టలు అయితే మీరు కట్టుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి అవి. టీ కాఫీలు తాగుతారు కదా, టీ కాఫీలు తాగినప్పుడు బిస్కెట్లు ఉంచుకోండి. మీకు ఈ నెల ఫంక్షన్ వచ్చింది కదా, వచ్చిందా? సరే, అదనంగా ఇంకొక నెల ఫంక్షన్ ఇస్తున్నాను, ఏమైనా వాడుకోండి. సరే అయితే హ్యాపీగా ఉండు అలా నవ్వుతూ. నేను వెళ్ళరానా? థ్యాంక్ యూ, నమస్తే.